హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇలాలు. ఈరోజు మనం పాలకూర పప్పు చేద్దాము. ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇంతకుముందు అయితే జస్ట్ పప్పుతో కలిపి ఉడకబెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ పప్పునైతే మంచిగా వాష్ చేసేసుకొని కందిపప్పు దాంట్లో మంచి వాటర్ పట్టేసుకొని తర్వాత పసుపు ఇంకా జీలకర్ర వేసి లైట్గా ఆయిల్ కూడా వేసేసి మనం ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకుందాము మీడియం ఫ్లేమ్లో. 2 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ పప్పు మంచిగా ఉడుకుతుంది కదా, దాంట్లో మనకు కావాల్సినవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పు ఆల్మోస్ట్ ఉడికింది, మరీ మెత్తగా కూడా ఉడకొద్దు, కొంచెం పప్పు లాగానే ఉంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను దీంట్లోకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరి అంత గట్టిగా అవసరం లేదు కదా పప్పు. సో వాటర్ వేసేసుకొని మనం తగినంత సాల్ట్, తర్వాత ధనియా పౌడర్, ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాము. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఈ లోపల మనం కొంచెం చింతపండును అయితే నానబెట్టేసుకుందాము. కొంచెం పులుపుగా ఉంటేనే బాగుంటుంది, పప్పులో కంపల్సరీ ఉండాలి. అండ్ జీలకర్ర మెంతుల పొడి అందుకే అనమాట. ఈ పప్పు మనం కొంచెం మంచిగా కలిపేసుకుందాము. ఇందాక గట్టిగా ఉండే కదా, వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకుందాము. తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి, చింతపండు రసం వేసేసుకొని ఇంకా ఒక 10 మినిట్స్ అయితే ఈ పప్పుని ఉడకబెట్టుకుందాము. అందుకే ఫస్ట్ మనం కొంచెం గట్టిగా ఉండేటట్టే విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే పప్పు కంప్లీట్గా ఉడకొద్దు, కొంచెం పప్పులానే ఉండాలి. తర్వాత ఒక ముక్కుడు అయితే పెట్టేసుకుందాము. దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత జీలకర్ర, ఆవాలు, మన పోపులో ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మనం కొంచెం పాలకూరని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. జీలకర్ర, ఆవాలు ఇవి కూడా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నాను. తర్వాత కొంచెం కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎల్లిగడ్డ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ లోపల పప్పు ఉడుకుతూ ఉంటుంది ఇంకొంచెం. తర్వాత లైట్గా ఆనియన్, ఒక చిన్న స్మాల్ సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను, ఎక్కువ ఆనియన్ ఏం అవసరం ఉండదు. అండ్ తర్వాత పచ్చిమిర్చి ఒక 10 అట్లా తీసుకున్నాను, కొంచెం కారం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. సో చిటపట అంటున్నాయని చెప్పేసి మూత పెట్టాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఇంకా సపరేట్గా పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ పోపులోనే మనకు కావాల్సినవన్నీ వేసేసుకుంటున్నాము. లైట్గా చిటికెడు ఇంగువ, ఈ మధ్య ఇంగువ నేను కూడా యూజ్ చేస్తున్నాను, ఇంతకుముందు ఎక్కువ వాడకపోయేదాన్ని. అండ్ తర్వాత పసుపు, ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి. ఎండుమిర్చి, గార్లిక్, మనం వేసిన పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ పోపులోనే మనం పాలకూర చాలా మంచిగా వాష్ చేసుకోవాలి, ఒక 2 to 3 టైమ్స్ అట్లా. అదంతా వేసుకుంటున్నాము. చాలా ఎక్కువ ఉంది అని అనుకోకండి, అది ఫ్రై అయిన తర్వాత చాలా కొంచెం అవుతుంది. సో వాటర్ని పోయేలాగా ఒక చిల్లులు ఉన్న గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇదంతా మగ్గి చాలా దగ్గరకు వచ్చేస్తుంది. మనం పాలకూర ఫ్రైలాగా కావాలనుకుంటే ఈ ప్రాసెస్ ఇంతవరకు చేసేసి మనం కొంచెం పక్కన కూడా తీసి పెట్టుకోవచ్చు. ఎవరికైనా పప్పు ఇష్టం లేకపోతే పాలకూర ఫ్రై డైరెక్ట్ అలాగే తినేయచ్చు అనమాట. సో పాలకూర చాలా మంచిది కాబట్టి హెల్త్కి రెగ్యులర్గా తినవచ్చు, వీక్లీ 2 టైమ్స్ అట్లా. పిల్లలకి కూడా చాలా మంచిది. అండ్ మనకి ఇప్పుడు వింటర్ కాబట్టి మంచిగా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ దొరుకుతాయి. మంచిగా వీక్లో 2 టైమ్స్ అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. అండ్ ఇప్పుడు పాలకూర అంతా కలుపుదాము ఆ పోపుతో మిక్స్ అయ్యేలాగా. కొంచెం కష్టంగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, సరిపోతుంది. ఇప్పుడు మంచి కలిపేసుకున్న తర్వాత అది మగ్గుతుంది, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇందాక ఎంత క్వాంటిటీ ఉండే ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. మా ఇంట్లో పాలకూర పప్పు అయితే అందరికీ ఫేవరెట్. ఇంతకుముందు నేను డైరెక్ట్ కుక్కర్లోనే పాలకూరను కూడా వేసేసి ఉడకబెట్టేసేదాన్ని, బట్ అట్లా కాకుండా ఇట్లా కొంచెం ఒకసారి వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తే ఇట్లా టేస్ట్ ఇంకా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా అని ట్రై చేస్తే పిల్లలకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. మా ఇంట్లో పిల్లలు అయితే పప్పు ఉంటే చాలు మంచిగా తినేస్తారు ఈజీగా, నాకు కూడా తినిపించడానికి ఈజీగా ఉంటుంది.
అండ్ ఈ పాలకూరకి కొంచెం సరిపోయేలాగా సాల్ట్. మనం పప్పులోకి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఈ పాలకూరకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. అండ్ పాలకూర కొంచెం సాల్టీగా ఉంటుంది. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. సాల్ట్ ఎక్కువైతే ఏం చేయలేము, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ. సో పాలకూర మొత్తం కలిపేసుకొని ఆల్మోస్ట్ మగ్గిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పాలకూర చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. నేను స్పూన్ అందులోనే పెట్టేసి పప్పును వేయడం వల్ల కొంచెం పక్కన కూడా పడిందనమాట. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పప్పు ఇంకా పాలకూర కూడా ఉడకబెట్టేసుకోవాలి. 2 కలుపుకున్న తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే ఇట్లా చాలా చాలా నచ్చింది రెగ్యులర్గా చేసేదానికన్నా. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం గ్రీన్గా ఉంటే చాలా బాగుంటుంది. సో కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసేసాను. సో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఫంక్షన్స్ అంటే పాలకూర పప్పు కంపల్సరీ కదా.